డిబేట్లో ఓ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యల్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి. కొమ్మినేని శ్రీనివాస్పై అక్రమంగా కేసు పెట్టడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. చేయని తప్పును సాక్షికి ఆపాదిస్తూ ఆఫీసులను ధ్వంసం చేస్తూ అరాచకాలు సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్ రెడ్డి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను మార్గదర్శకాలను బేఖాతరు చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి లైవ్ షో డిబేట్ లో అతను యాంకర్ గా ఉన్నాడు, అతను చేయని తప్పుకు అతన్ని అరెస్ట్ చేయడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడమే. కాబట్టి ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ప్రజాస్వామ్యానికి కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ వాక్ స్వాతంత్రానికి కానీ ఇది విఘాతం కలిగిస్తుంది అని చెప్పి స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. సాక్షి పత్రికను కానీ సాక్షి యాజమాన్యానికి కానీ భయభ్రాంతులకు గురి చేయాలా, దీన్ని సాగదీసి ఇది ఒక ఇష్యూగా నిరంతరం ప్రజల మైండ్లో ఉండేటట్టు చేయాలనే వాళ్ళ దుష్ట నాటకానికి కొమ్మినేని శ్రీనివాసరావు విడుదల ద్వారా తెరబడిందని